కొంతమంది వాక్యాలు చదువుతారు. ఏ వాక్యాలు చదివేప్పుడు యవనస్తులు కంటిన్యూగా ఎవ్రీడే వాక్యాలు చదివే వాళ్ళని జీవించండి, ఏలిమే కనబడతారు. పోనీ చదివిన దాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు చూపించండి, లిటిల్ ఫింగర్లో కూడా కనబడరు. మీరు ఎక్కడైనా మీరు చూడండి, చదివే వాళ్ళు లేరు, బిజీ, వాట్సాప్లో బిజీ, ఫేస్బుక్లో బిజీ, ఇన్స్టాగ్రామ్లో బిజీ, స్నేహితులు బిజీ, ఆ పిక్స్ తీసిన తర్వాత లైక్లకు బిజీ, ఆ రీల్స్కి బిజీ, వీటన్నిటికీ బిజీ. ఎవ్రీడే కంటిన్యూగా వాక్యం చదివే వాళ్ళు ఒక్కరిని చూపించండి. पण చదివినా ఏదో సామాజికంగా దాన్ని చదవడం తప్ప అర్థం చేసుకునే లేరు చెప్పండి. అందుకే వాక్యాన్ని అడుగుతున్నాడు, నీ వాక్యాన్ని జాగ్రత్తగా చూసుకున్నవాడే వాడి ప్రవర్తనని జాగ్రత్తగా చూసుకోగలడు. అంటే నా ప్రవర్తనకి వాక్యానికి చెప్పండి లింక్ ఉందన్నమాట. నేను తప్పు చేయకూడదు అంటే ఖచ్చితంగా తప్పు చేస్తాను. నేను బూతులు మాట్లాడకూడదు అన్న స్పృహన్నంత మాత్రాన మాట్లాడకుండా ఖచ్చితంగా బూతులు మాట్లాడతాను. నేను ఇవి చూడకూడదు అనుకున్నంత మాత్రం చూడకుండా ఉన్నాను, ఖచ్చితంగా చూస్తాను. అవి చూడకుండా మాట్లాడకుండా తప్పు చేయకుండా ఎప్పుడు ఉండగలమంటే ఆ యవనస్తుడు వాక్యంతో ప్రతి దినము గడపాలంట.